నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ రోజున మరి ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ప్రకటన గురించి ఏమన్నా చెప్తారేమో విందామని చెప్పి చాలా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు. ఇప్పటివరకే భర్తీ చేయని సిచ్యువేషన్. కనీసం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మరి ఫిల్ చేస్తారేమో అని చెప్పి చాలా ఆశగా చూశారు. సో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు రికార్డ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన స్పీచ్ని కూడా మీరు రికార్డ్ చేసుకొని రాసి చూపిస్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి వేరే వేదికల మీదకి పోయి మాత్రం గ్రూప్ 1 గురించి మిగతా వాటి గురించి మాత్రం 2-3 నిమిషాలు మాట్లాడతాడు. అసలైన వేదిక నీళ్లు నిధుల నియామకాల మీద వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడుకునే సందర్భంలో వచ్చేసరికి ఉద్యోగ కల్పన గురించి 2 సెకండ్లే మాట్లాడిండు. అంటే నీళ్లు నిధుల నియామకాలు, నీళ్లు నిధులు మాత్రం తెలంగాణకు వచ్చినాయి. మన నిధులు మనకే వచ్చినాయి, మన నీళ్లు మనకే వచ్చినాయి కాళేశ్వరం మిగతా ప్రాజెక్టుల వల్ల. కానీ నియామకాలు ఎడిపోయినాయి. మన నియామకాలు ఎడిపోయినాయనే కదా 2 లక్షల ఉద్యోగాలు అనేటటువంటి ఇంకా ఖాళీ ఉన్నాయి. మనకు ఆ రోజు ఇచ్చినటువంటి కమల్నాథన్ కమిటీ ప్రకారం, దాని తర్వాత బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి మనకు ఇచ్చినటువంటి జాబుల ప్రకారం ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇటనే ఖాళీగా ఉన్నాయి. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే పట్టింది. కానీ కాంగ్రెస్ వస్తే మీకు కొలువులు ఇస్తుంది, కాంగ్రెస్ వస్తే మీకు కడుపు నింపుతుంది అని చెప్పినటువంటి వీళ్ళు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం మేము. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం వాళ్ళు ఇచ్చినటువంటివి, ఇగో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇచ్చినాక వాళ్ళు ఇచ్చి ఇగో ఇక్కడ క్లియర్గా చెప్పినాం. ఎగ్జామ్ డేట్, నోటిఫికేషన్ ఎప్పుడు, ఎన్ని వేకెన్సీసు, ఎవరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిర్రు అనేది మొత్తం క్లియర్గా చెప్పినాం. వాళ్ళు ఇచ్చిన దాన్ని పట్టుకొని ఈరోజు మేము ఇచ్చినాం అని చెప్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇగో ఈ 12,000 ఉద్యోగాలు ఇగో కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మనకున్న డిఎస్సిలో 5,000 కలిపిర్రు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఇచ్చిర్రు. మరి ఆ జాబ్ క్యాలెండర్లు ఎడిపోయినాయి. 5-6 జాబ్ క్యాలెండర్లు మార్చిర్రు. వీళ్ళు మార్చిన జాబ్ క్యాలెండర్లు అన్నీ ఒక పెడితే ఇట్లా కట్ అయింది. ఇట్లా కాగితాలు పెరుగుతున్నాయి కానీ జాబులు ఇస్తుర్రా, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మరి ఈ ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడలేదు? మేము అడుగుతున్నాం. ఈ 1,90,000 ఉద్యోగాలను ఎవడు దెంకొని పోయిండు అనేటటువంటిది, ఈ మాకు వచ్చేటటువంటి కొలువులకు ఎవడు దొంగతనం చేసిండు, ఎవడు దొంగలు పడ్డాడు, టీజీపీఎస్లో ఎవడు దొంగ పడ్డాడు, టీచర్ రిక్రూట్మెంట్లో ఎవడు దొంగ పడ్డాడు, పోలీస్ రిక్రూట్మెంట్లో ఎవరు దొంగలు పడ్డారు, ఈ 1,90,000 ఉద్యోగాలను ఓడెత్తుకొని పోయిండు. మరి 60,000 ఉద్యోగాలు అన్నా కానీ మరి 50,000 ఉద్యోగాలు ఇంకెవడు దింకొని పోయిండు కాంగ్రెస్ వాడు వచ్చి ఇచ్చినాక. వాళ్ళు ఆ రోజు క్లియర్గా ఏం చెప్పారు? అప్పుడు ఎలక్షన్కి అప్పటికి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 80,000 అట్టనే ఉన్నాయి. అవి కాక ఇంకా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి అంటున్నాం. ఈ 80,000 కాకుండా ఉద్యోగాలు కదా నువ్వు 2 లక్షలు ఇవ్వాల్సింది. ఆ రోజు కాంగ్రెస్ వచ్చినాక ఎమ్మటే ఎవరు ఈయనకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి, ఈరోజు ఈయన జోకుతున్నటువంటి, ఇది కూడా ఆయన దాంట్లో వచ్చినటువంటిదే. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటిది. ఆంధ్రజ్యోతి క్యాడ్ ఇచ్చిండు. మరి ఆయనే అడిగిండు పాపం. ఆయన ఏమడిగిండు? రాధాకృష్ణ, నీకు పిల్లలు చాలా ఇబ్బందులతోటి గోసతోటి నీకు నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాలు లేవని నిన్ను గెలిపించరు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 1 ఇంచు కుడి అయినా 1 ఇంచు ఎడమైనా కానీ ఇది మీకు చాలా పెను ప్రమాదం అని చెప్పిండు. అట్లా ఏం లేదు, అసలు మేము ఎమ్మటే నింపుతామని చెప్పిండు. మరి ఎందుకు నింపట్లేవు? అసలు 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? అసలు ఆ రోజు మాకు ఎన్నికలప్పుడు ఇగో వీళ్ళు ఎట్లా తిప్పించారు తెలుసా? బీఆర్ఎస్కు ఓటేస్తే అమ్మ నాన్న ఉంచండి, 30 లక్షల మంది నిరుద్యోగులను చంపేస్తాడు కేసీఆర్ ఓటేస్తే అని చెప్పిండు. ఇది రియాజ్ ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ పంపించి చేయించినటువంటి ఇవన్నీ. ఆ రోజు యూత్ ఛార్జ్ షీటు డిక్లరేషన్ కూడా కాదు, యూత్ ఛార్జ్ షీట్ అని మాతోటి అన్ని బస్ యాత్రలు చేయించినటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేరు? ఇగో టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినామని నిన్న మాట్లాడిండు ఆయన. ఇది కేరళలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తే వాళ్ళ దాంట్లో కనీసం ఒక 1,600 మంది పైచిలుకుంటారు ఎంప్లాయీస్ మొత్తం అంతా కలిపితే. ఇగో 1,641 మంది. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు జాబ్ క్యాలెండర్ ఇస్తే మరి ఎంతమంది ఉండాలి? మరి ఈయన రాకముందు ఇగో టీజీపీఎస్లో కోవర్టులు ఉన్నారు, గులాబీ నేతలు, టచ్లో పలువురు అధికారులు అన్నారు. మరి నువ్వు ప్రక్షాళన చేస్తే నువ్వు వచ్చినది ఈ వార్త. మరి నువ్వేం ప్రక్షాళన చేసినావు? టీజీపీఎస్సీ ప్రక్షాళన ఎక్కడ జరిగింది? ఒక 2 సెక్రటరీలను మారిస్తే అయిపోతుందా? కింది స్థాయి వరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఈయన ఇచ్చి ఇగో ఈ అసలు మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే మన అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి తీస్తే 2,67,316 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ఉండబట్టి మేము గ్రూప్ 2 పోస్ట్ పోన్ పెంచుతాం అన్నప్పుడు ఇగో గ్రూప్ 2లో పోస్టులు పెంచమని అడిగినాం.
డైరెక్ట్ అడుగుతున్నావు 2 లక్షలు ఉన్నాయని నువ్వే అడ్వర్టైజ్మెంట్ ఇస్తువి. ఆ రోజు గ్రూప్ 2కు 2000 ఉద్యోగాలు పెంచుతాను నువ్వే చెప్తివి. మరి సిగ్గు లేకుండా మరి ఈ ఉద్యోగాలను పెంచకుండా మరి 2000 ఉద్యోగాలు పెంచుతాను గ్రూప్ 2లో అదే 783 పోస్టులకు పరీక్ష పెడితివి. మరి ఆ 2000 పెంచుతే అన్న ఇప్పుడు వేసినా కానీ పోరగాళ్ళు చదువుకుంటారు కదా. ఇక్కడ ఒకటి ఉంటాడు తలమాసినోడు, నా మీద కేసు పెట్టిండు, ఆయనకు ఎంత గౌరవం ఇచ్చినా కానీ అంతే ఉన్నాడు. ఆ తలమాసినోడు మరి రోజు వీడియోలు పెట్టిండు మొన్నటి వరకు. వస్తుంది ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయి, జూన్ 2కు డిఎస్సి ఇస్తారు, అన్ని ఇస్తారు, మా కాంగ్రెస్ కసరత్తు చేస్తుందని చెప్పినావు, నువ్వే వీడియోలు పెట్టినావు. మరి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇది దగా. ఉత్తప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడినోడు కాంగ్రెస్ ఇది ఫార్మేషన్ డేలో ఏం ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, దీని గురించే మాట్లాడిండు, మొత్తము సంక్షేమం గురించే మాట్లాడిండు, అభివృద్ధి గురించి తక్కువ. మేము ఒకటే అడుగుతున్నాం, సంక్షేమాన్ని వదిలిపెట్టి ఈ మీ సంక్షేమాలు ఏంది? ఆ ఫ్రీ బస్సు ఎవరికి కావాలి? ఆ ఫ్రీ బస్సులు, ఈ కంట్రోల్ బియ్యాలు ఇవన్నీ ఎందుకు మాకు? మేము బాగుపడితే మేము కొనుక్కోలేమా, మేము చేసుకోలేమా? ఈ సంక్షేమానికి ఇచ్చి యువతను మొత్తం నాశనం చేయాలనుకున్నావు. యువతకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుంటే నువ్వు అన్నట్టే 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ ఏ విధంగా అవుతుంది? జీడిపిలో కంట్రిబ్యూషన్ అనేటటువంటిది 10% చేస్తున్నావు, ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తావు? ఈరోజు 2.5% ఉంది, 5% కంట్రిబ్యూషన్ ఉన్నావు, 10% ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తావు జీడిపికి నువ్వు? మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత పనిచేసేటటువంటి యువతను నువ్వు స్టడీ హాల్లో ఉంచి యువతను ఈ గిగ్ ఎకానమీ వైపు పొద్దంతా కొట్లాడితే ఆ ఊబరు జొమాటో ఇవి కొట్లాడితే తిండిని సప్లై చేస్తే వచ్చే 10,000 ఉద్యోగాలు చేపిస్తే తెలంగాణ ఎకానమీ ఏ విధంగా 3 ట్రిలియన్స్ ఎకానమీకి పోతుంది? వీళ్ళందరూ కూడా ఒక ఇన్నోవేషను, వీళ్ళు చదువుకు తగ్గ ఉద్యోగాలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అనేటటువంటి అభివృద్ధి చెందితే తప్ప నువ్వు 3 ట్రిలియన్ ఎకానమీకి పోవు. 3 ట్రిలియన్ ఎకానమీ ఎక్కడ పోతుంది? నువ్వు అన్నదానికి అన్నీ కాంట్రడిక్టరే. ఒకవైపు 3 ట్రిలియన్ల ఎకానమీని వృద్ధి చేస్తుంటావు, ఈ ఉద్యోగాలు ఇవ్వవు, వీళ్ళని ఇక్కడనే ఉంచుతావు. ఒకవైపు నువ్వు సన్న బియ్యానికేమో 3.5 కోట్ల మంది అర్హత ఉన్నారు, 3.5 కోట్ల మంది నన్ను దేవుని చూసినట్టు చూస్తున్నారు, సన్న బియ్యం ఇస్తే ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అన్నావు. మరి ఒక 3.5 కోట్ల మందినేమో ఒక కడుబీదరికంలో ఉంచుతూ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంచి నువ్వు 3 ట్రిలియన్ల ఎకానమీ చేస్తున్నావు అంటే బలిసినోడిని ఇంకా బలవంతుని చేస్తావా? అంటే ఇవాళ కొడంగల్లో ఉన్నటువంటి రేవంత్ అన్న 7 అన్నదమ్ముళ్ళు, నీ కాంగ్రెస్లో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రాజకీయ నాయకులు, వీళ్ళు వ్యాపారవేత్తలు వీళ్ళు ఆర్థికంగా ఎదిగితేనే తెలంగాణ ఎదిగినట్ట. ఈ గుప్పెడు మంది చేతులలో సంపదను సృష్టించి పెడితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇవాళ నువ్వే అన్నావు కడుబీదరికంలో ఉన్నటువంటి ఆదివాసులకు 4 లక్షల ఎకరాలను పోడు భూములకు ఇలా మా భూభారతి చట్టం వాళ్ళకు భూమి హక్కులను ఇస్తుందన్నావు. అంటే ఒక కానించి 4 లక్షల ఎకరాల భూమిని సాగు చేసేటటువంటి కడుబీదరికంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ లైఫ్కు దూరంగా ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారు, 3.5 కోట్ల కంట్రోల్ బియ్యం తినేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక అశోక్ నగర్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పట్టించుకోకుండా నువ్వు 3 ట్రిలియన్ల ఎకానమీని సృష్టిస్తుంటే దీనికి అర్థమైంది. దీనివైపు కదా మీరు మేధావులు అనేటోళ్ళు మాట్లాడాల్సింది. ట్రికిల్ డౌన్ థియరీ అని చెప్పేటోళ్ళు, ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చచ్చిరని అడుగుతున్నాం. ఇదే ట్రికిల్ డౌన్ థియరీ కనుక లేకుంటే ఇంకా వచ్చే 5 ఏళ్లలో తెలంగాణలో పొడుచుకొని వస్తారు. ఎందుకంటే ఇప్పటికీ వచ్చింది, వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగ కల్పన లేదు. ఈరోజు వరి కోతలు లేవు, ఈరోజు వరి నాట్లు లేవు, ఇలా ఒడ్లు చల్లుతున్నారు నాట్లు లేకుండా, కోతలు లేకుండా మిషన్లు వచ్చినాయి. మొక్కలు కోసేందుకు మిషన్లు వచ్చినాయి, పత్తి ఏరుతందుకు మిషన్లు వచ్చినాయి. ఒక్క నుంచి ఊళ్ళల్లో పల్లెల్లో పనులు లేవు, హైదరాబాద్లో పనులు లేవు. ఏం చేసి బతుకుతారు? దీనిపైన ఒక సీరియస్గా ఒక ఉపాధి కల్పన వైపు ప్రభుత్వం ఏం చేయాలని ఒక ఆలోచన లేదు. ఉద్యోగాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఏలేనన్ని ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మిగతా 60,000 కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నాం అంటూ మన ముఖ్యమంత్రి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? మేము అడుగుతున్నాం మీ టీవీ వేదికగా, వీళ్ళకి నిజంగా కనుక ఉంటే సిగ్గు లజ్జ మానం ఉంటే ఈ మాట్లాడిన మాటలు ఊక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారుగా, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని మేము ఇట్లా పెట్టినాం కదా, నోటిఫికేషన్, డేటు, ఎగ్జాము, వేకెన్సీస్ అని చెప్పినాం కదా, వీళ్ళని అట్లనే చేయమని చెప్పి. ఎందుకంటే ఒక మాట అన్నప్పుడు కట్టుబడి ఉండాలి కదా. ఒక సిగ్గు లజ్జ అన్నదానికి, ఈ బగలితో నోటిఫికేషన్ వస్తాయి అన్నదానికి వీళ్ళు ఒక ఘాటుగా తీసుకొని ఇది పరుష పదజాలం అని అనుకుంటే మరి ఈ సీఎంను బట్టి ఏం చేయాలి? వాళ్ళ సంతకాలు పెట్టిన వాళ్ళు మరి ఇట్లా అబద్ధాలు చేసేటోళ్ళని ఏం చేయాలి?
ఒకవైపు నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడుతుంటే మమ్మల్ని తల్లిదండ్రులు తిడుతున్నారు. అరే బాబు మీకు సీఎం ప్రైవేట్ సెక్టార్లో 1,00,000 ఉద్యోగాలంట, గవర్నమెంట్ సెక్టార్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిరంట, సిగ్గులజ్జ లేకుండా మీరు ధర్నాలు చేస్తున్నారు, వాడు ఇచ్చిన ఉద్యోగాలు వనిపోయినాయి అంటున్నారు. మరి మేము ఏడ పెట్టుకోవాలి తలకే? ఇప్పుడు మీరే అంటున్నారు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు, మరి మీకు ఎందుకు ఉద్యోగాలు రాలేదు, మరి తిరుగుతున్నారా, మరి ఎందుకు తిరుగుతున్నారా అంటున్నావు. మరి ఇలాంటి మరి మీ అవమానాలు ఎట్లా ఎదుర్కోవాలి? నీ అవమానాలతోటి ఒక 3 ఆడపిల్లలు ఇప్పటికి చచ్చిపోయారు. మరి ఈ చావులకు కారణం ఎవడు? మరి నీ మీద కేసులు వేయొద్దా? నీకే ఒక ఈపు పలుకుద్దంటే నీకు అంత ఉంటే ఈపు మీద కొడితేనే నీకు అంత బాధ అనిపిస్తే మా కడుపు మీద కొట్టినావు, మాకెంత బాధ అనిపించాలి రియాజ్ అని అడుగుతున్నాం. మా శవాల మీద కదా మీ కాంగ్రెస్ ఇవాళ అధికారాన్ని ఏలుతున్నది. మా నిరుద్యోగుల శవాలను కదా మీరు రాజకీయం చేసుకున్నది. ఆ రోజు తెలంగాణ రావడానికేమో యువకుల ఆత్మహత్యల మీద తెలంగాణ వస్తే, వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు మీకు అధికారం లేకుంటుంటే నిరుద్యోగుల శవరాజకీయాల మీద కదా ఇవాళ మీకు అధికారం వచ్చింది. ఈ నిరుద్యోగులకు ఉద్యోగాల మీద కదా మేము ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే వచ్చింది. మీ ప్రియాంక గాంధీ కదా నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటే ఇవాళ మీ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చింది. మరి వీటిని అడిగితే మా మీద కేసులు పెడతారా? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న పరిస్థితి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీనిపైన చర్చలు జరపట్లేదు, ఎందుకు ఖాళీలను నింపట్లేదు? అన్న భూములకు కేసీఆర్ అనే వ్యక్తి, బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో వాల్యుయేషన్ పెంచిపోయింది, భూములకు విలువను పెంచింది. ఇవాళ అప్పులు తెచ్చి పెళ్ళాన్ని జాతే గొప్ప కాదు, కష్టపడి పెళ్ళాన్ని జాతే గొప్ప. పెళ్లి చేసుకున్నప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అట్టనే ఉంది. ఏడ ఆస్తులు ఉన్నాయి, ఏం చేద్దాం, దాన్ని నమ్ముకుందాం, ఎట్ట చేద్దాం, ఈ వాల్యుయేషన్ పెరిగిన భూములు ఏడ కబ్జాలు పెడదాం. ఇప్పుడు వీళ్ళు అన్నట్టు కంపెనీలను తీసుకొచ్చి ఆ కంపెనీలలో వాడు ఎకరం వాడితే 2 ఎకరాలు రాసి బ్లాక్ డోర్లో మనము బినామీల పేర్ల ఎకరం ఎట్ట తెచ్చుకుందాము, ఆ కంపెనీలలో మనోళ్ళని ఎట్ట పెట్టుకుందాము, మళ్ళీ ఎన్నికలప్పుడు ఏ పార్టీకి ఎట్లా పోదాము, ఈ ఎన్నికలకు డబ్బులు ఎట్లా పంచుదాం అనేది సోయి ఉంది తప్పితే ఈ బీదోళ్లకు 3.5 కోట్ల మంది కంట్రోల్ బియ్యం తినేటోళ్లకు, ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించి కొట్లాడేటోళ్లకు, 4 ఎకరాల పోడు భూములలో వ్యవసాయం కావాలని ఆరాటపడే ఆదివాసుల గురించి, ఈ ఎస్సీ ఎస్టీల గురించి వీళ్ళకి సోయి లేదు. ఉద్యోగాలు వద్దనే ధర్నాలు చేస్తున్నారట, మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకండి, ఉద్యోగాలు చాలు అన్నట్టు ముఖ్యమంత్రి మొన్న సభలో అన్న నిజంగా అదే కనుక నిరూపిస్తే అశోక్ నగర్ను మేము కాల్ చేసిపోతాం, సెక్రటరేట్ని మీ కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేసిపోతారా, ఎన్నికలకు వస్తారా సవాల్ ఇస్తున్నాం. మరి ఈ సవాల్ను స్వీకరిస్తారా అడుగుతున్నాం. ఏం చెప్తారు బ్రదర్? అంటే నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ముఖ్యమంత్రి మరి నోటిఫికేషన్ జారీ చేస్తారని చాలా ఆశపడ్డారు కదా. ఇగో మాకు ముందే తెలుసా, నీ లియర్ అని తెలుసు, ఆశలు లేవు, ఏం లేవు. ఆశ పడితే బాధపడాలి. మాకు ఆశలు ఏం లేవు, ఈ లియర్ అని తెలుసు. ఎందుకు తెలుసు? వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇవ్వలేదు, వచ్చిన సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్లో 2 క్యాలెండర్లు మార్చినావు. ఇంకా నీ మీద ఆశలు ఏముంటాయి? ఆశలు లేవు, ఏం లేవు. కాంగ్రెస్ మీద ఆశలు ఎప్పుడో పోయినాయి. ఈ ఉద్యోగాలను నింపే నువ్వు, నేను నింపినన్నాక ఇంకా ఆశలు ఎక్కడ ఉంటాయన్న? ఏం లేవు. కాంగ్రెస్ మీద ఎవరికి ఆశలు లేవు. అంతే. వాళ్ళు వచ్చిన తెలంగాణలో వాళ్ళకు 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి మాకొచ్చే ఉద్యోగాలను అనుభవిస్తూ అంగరంగ వైభవంగా అంగాలు చూసుకుంటూ అందాల పోటీలను చూసుకొని వీళ్ళు మంచిగా ఆనందపడ్డారు. అంతే. అంటే మీకు నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనుకోవచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు. వచ్చిన నెలకే ఫెయిల్ అయిందని డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వచ్చి 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ చివరిలోనే నేను గొంతెత్తిన. ఎందుకు ఎత్తినో తెలుసా? ఇదే కాంగ్రెస్ బల్మూరి వెంకట్ గారు గ్రూప్ 4లో తప్పు జరిగింది కేసేయమని చెప్పి గ్రూప్ 4 ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళతోటి ప్లకార్డులు పట్టించి ధర్నాలు చేపించి టీజీపీఎస్కి అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇప్పించినప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డ్రామాలు చేసి అందరు పోయి మా 46 జీవోని రద్దు చేయని నల్లగొండ ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడి ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీని కూడా పక్కదోవ పట్టించి ఎక్స్పర్ట్ కమిటీ లేదు ఏది లేదు అని 46 జీవోను తుంగలో దొక్కి వీళ్ళ పోలీస్ రిక్రూట్మెంట్ ముందుకు తీసుకుపోయినప్పుడే వీళ్ళు పెద్ద లత్కోరగాళ్ళు, వీళ్ళు నిరుద్యోగులు నిండా ముంచిరని ఆ రోజే గ్రహించినోని. వీళ్ళని ఇంకా అవసరం లేదు, అన్నం మెతుకు పడితే చాలు, అన్నం ఉడికిందా లేదని తెలుస్తందుకు. ఆ 2 నోటిఫికేషన్లలోనే తెలిసిపోయింది. ఆడిచ్చిన నోటిఫికేషన్లను వీడు మధ్యలో కొట్టుకుంటాడు, ఈడే వాయించుకుంటాడు, ఈడే ప్రచారం చేసుకుంటాడని మేము ఆ రోజే ఎరిగినోని. ఇవాళ ప్రశ్నించే గొంతుకలు నిరుద్యోగుల పట్ల ఇంత ఇబ్బందులు పడతా ఉంటే, ఉద్యోగాలు రావట్లేవు అంటూ, పోస్టులు పెంచాలంటూ అశోక్ నగర్ చుట్టూ కావచ్చు ధర్నాలు చేస్తూ ఉంటే, ఆ రోజు ప్రశ్నించిన గొంతుకలు ఇవాళ ఎందుకు ప్రశ్నించట్లేదు? వాళ్ళకు పదవులు వచ్చినాయి, వాళ్ళకి పదవులు వచ్చినాయి చాలు, ఇంకేం కావాలి? వాళ్ళ కుర్చీలు పదిలంగా ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళ కడుపు నిన్నది అంతే. మా కడుపు కాలుతున్నది, మేము అడుగుతున్నాం. వాళ్ళ కడుపు నిన్నది, వాళ్ళు చల్లగా ఉండరు. ఇంక ఈ సమస్య ఇట్టనే ఉంటే మళ్ళీ తర్వాత ఎన్నికలప్పుడు ఏదో మాయాపేలాలు వేయించి వీళ్ళని ఏదో వీళ్ళతోటి మళ్ళీ ఏదో తిప్పుకుందాం అనుకుంటారు. ఒకటి పోతే ఇంకొకటి దొరుకుతాడుగా. మళ్ళీ ఈసారి 2 పెట్టినా వచ్చేసారి మళ్ళీ 5 బస్సులు పెడదాం అనుకుంటున్నారు. కానీ నిరుద్యోగులు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళకి ఈసారి ఉంటుంది కదా, మామూలుగా ఉండదు.
ఖచ్చితంగా వీళ్ళకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బుద్ధి చెప్తాము. అతి త్వరలోనే నిరుద్యోగులము ఒక 20,000 మందితోటి అశోక్ ఈ హైదరాబాద్లో నిరుద్యోగ కవాతు నిర్వహిస్తూ ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా ఒక పెద్ద భారీ బహిరంగ సభను పెడుతుందో ఆ విధంగా నిరుద్యోగులను ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ కాంగ్రెస్ మెడలోంచి మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం. అదే అయితే వీళ్ళు ఆషమాషికి మెడల్ నుంచి తెచ్చుకుంటాం అని చెప్తున్నాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమని. ఇది పరిస్థితి. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా మరి ఇవాళ అమలు చేయని పరిస్థితి, ఉద్యోగాలు నింపని పరిస్థితి. ఖచ్చితంగా రానున్న భవిష్యత్తులో నిరుద్యోగ నాయకులమంతా కూడా ఏకమై ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాము. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. అదేవిధంగా ఏదైతే 4,000 పింఛన్కి సంబంధించి అంటే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని ఇట్లా చాలా హామీలు చెప్పారు. నిన్న జూన్ 2కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఒక ప్రకటన వస్తుందేమని చాలామంది నిరుద్యోగులందరూ కూడా ఆశగా చూశారు. కానీ ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ కూడా నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.